జో బైడెన్, యుఎస్ఏ ఫార్మర్ ప్రెసిడెంట్, రీసెంట్గా స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడి మనకి పబ్లిక్ అపియరెన్స్ అనేది ఇచ్చారు. అసలు ఏంటి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది తెలుసుకుందాం. అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఓన్లీ మగవాళ్ళల్లోనే వస్తుంది అండ్ చాలామందికి తెలియక సిమ్టమ్స్తో బాధపడుతూ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్లో పడ్డాక బయటపడుతుంటుంది. సో అలాంటి ప్రాస్టేట్ క్యాన్సర్ని మీరు ముందుగా డిటెక్ట్ చేసుకోగలరు అంటే నమ్ముతారా? ఎస్, ఒక సింపుల్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని ముందు నుంచి అసెస్ చేసుకోవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఏజ్ ఎదిగే కొద్దీ పిఎస్ఏ స్కోర్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. చాలా ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేటైటిస్, ప్రాస్టేట్ యాబ్సిస్ ఇలాంటి వాటిల్లో కూడా పిఎస్ఏ స్కోర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అయితే గ్లీసన్ స్కోర్ అనే స్కోర్ ద్వారా తక్కువ స్కోర్ ఉన్నప్పుడు రిస్క్ తక్కువ ఉండడం ఆర్ స్కోర్ కనుక ఎక్కువైతే అగ్రెసివ్ క్యాన్సర్స్గా మనకి తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు, ఎక్కువ నైట్ టైం యూరిన్కి వెళ్ళడానికి లేవడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరగడం ఆర్ యూరిన్ వెళ్తున్నప్పుడు స్ట్రీమ్ ఏమన్నా తక్కువ ఉన్నా, ఇలాంటి కండిషన్స్ ఎప్పుడన్నా మీకు కనుక ఎదురవుతుంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎంత ఎర్లీగా సంప్రదించగలిగితే దాని యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది. లక్కీగా ప్రాస్టేట్ క్యాన్సర్కి హార్మోనల్ థెరపీ ద్వారా వీ కెన్ ట్రీట్. అండ్ మన ఇండియాకి వచ్చేసరికి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ అర్బన్ పీపుల్. గూగుల్ చేయడం వల్ల మీరు ముందుగా తెలుసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతుంటారు. ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏ వయసు వాళ్ళ నుంచి మొదలు పెట్టాలి? ఫ్యామిలీలో కనుక ఏదన్నా క్యాన్సర్ హిస్టరీ కనుక ఉంటే 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళు ఖచ్చితంగా ఈ పిఎస్ఏ కానీ అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా చేయించుకున్న మనకి కొంత తెలిసే అవకాశం ఉంటుంది. ఎటువంటి హిస్టరీ లేని వాళ్ళల్లో 45 years నుంచి యూ కెన్ స్టార్ట్ గెటింగ్ స్క్రీన్ ఫర్ prostate cancer. So start consulting your doctor when you have any of these symptoms and stop googling. Thank you.